ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు కంపెనీలు తీసుకురావడంపై యువతగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24కి యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డికి ఇది కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా అనమాట. ఇది ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి ఓలా క్యాబులకి ర్యాపిడోలకి పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు మన రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం పుట్టుకొచ్చి మన రాష్ట్రానికి వైజాగ్కి ఐటీ హబ్బులు కానీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మన యువతకి ఈరోజు బయట వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా యువత అమ్మాయిషా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకే రా బాబు మనం పోగొట్టుకున్నాము, ఇప్పుడు బాగుందిరా మనకు మళ్ళీ కంపెనీ వస్తుంది 4-5 ఏళ్లలో మళ్ళీ మన రాష్ట్రంలోనే మనకి కంపెనీలు పడతాయిరా అని ప్రతి ఒక్క యువత ఈరోజు చాలా సంతోషపడి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఏమో పెట్టుబడులు తీసుకొస్తుంటే వైసీపీ కేసులు వేయడంపై మీరేమంటారు? కడుపు మంట, జలసి టాబ్లెట్ వేసుకోవాలి వీళ్ళు, గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలి వీళ్ళకి మింగుడు పడట్లేదండి. ఎక్కడికెక్కడ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మోడీ గారు కానీ ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. కంపెనీలు తీసుకోవడం వీళ్ళ పాటలు పడి అన్ని తిప్పలు చేసి తీసుకొస్తుంటే వీళ్ళకి కడుపు మంటతో జనాలు వీళ్ళని ఆదరించక ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టి ఇప్పుడు వచ్చిన కంపెనీలు వచ్చినాయి, వాటి మీద మీకు కేసు వేయాల్సినంత అవసరం మన యువతకే కదా, మన రాష్ట్రానికే కదా, మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు? ఈ నైతిక విలువలు మీకు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే ప్రతిసారి ఈ రాక్షస పాలన మీద ఆలోచిస్తున్నారు. కానీ మీరు మన యువత బాగుపడుతుంది, మన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి, దీన్ని ఇక్కడి నుంచి మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. మన రాష్ట్రానికే కదా డబ్బు వస్తుంది, మన రాష్ట్రానికే కదా పెట్టుబడులు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ గవర్నమెంట్ భూములు దారాదత్తం చేసేస్తుంది, తక్కువ రేట్లకి అది ఇదని మాట్లాడుతున్నారు. నువ్వు ఒక కంపెనీ చూపించి ఇన్ని కోట్లు మీ సొంత కంపెనీలో ఉంటే 1 లక్ష కోట్లు పెడతాను, 50,000 కోట్లు పెడతాను, మాకు ఇది ఇవ్వండి ల్యాండ్ ఇవ్వండి మీరు అడగండి. మీకు చేత కాదు, చేసేవాడిని చెయ్యనివ్వరు. ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు గత పరిపాలనలో 2019 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన నడిచి ఇది మరో బీహార్ అట్టడుగుల్లోకి తీసుకెళ్ళిపోయిన కొంత ఆదాయం కూడా లేకుండా ఉన్న రాష్ట్రాన్ని మనకి ఏ కంపెనీ ముందుకు వస్తుందండి? అలా కంపెనీలు ముందుకు రావాలంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా. ఇప్పుడు ఇవ్వడంలో తప్పేంది? మన ప్రజలకే కదా ఉపయోగపడుతుంది. వాళ్ళ సొంత ఆస్తులకి వాళ్ళ ఇంట్లోకి తీసుకోవట్లేదు కదా, ఎవరన్నా వాళ్ళ జోబుల్లో తీసుకున్నారా, వాళ్ళ పేరు మీద పెట్టుకుంటున్నారా? కంపెనీలకి ఇచ్చి మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీకు ఏదో ఒకటి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చుకుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కంపెనీలకి ఇచ్చిన లాగేసుకుంటాం అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమండి, అతను ఆలోచించే ఫస్ట్ నుంచి అయితే మీ అంత చూస్తాం, పోలీసులనేమో గుడ్డలు కూడా తీస్తాం, ఈ కంపెనీలనేమో వెనక తీసేసుకుంటాం, వాళ్ళని కోర్టుకి ఈడుస్తాం. ఇంతేగాని ఆ కంపెనీ వచ్చింది దీన్ని బాగా చేయండి అనే సపోర్ట్ చేసే మనసే లేదు. అసలు నిజంగా మనసు ఉంటే అతన్ని మనసు కలిగినోడైతే ప్రజలు 11 సీట్లకి అతను అంకితం చేయరండి. అలా చేశారు కాబట్టి అతను ఇంకా మైండ్ చిప్పు దబ్బినట్టుంది. మన రాష్ట్రం బాగుపడుతుంది. అసలు నువ్వేంట మాజీ ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రికి ఎలా చేసావు? ప్రజలు బాగుంటారు కానీ నీకేమైనా ప్రూఫ్లు ఉండి ఇది క్రైమ్ అయితే అనౌన్స్మెంట్ చేయి. అసలు కంపెనీ వాస్ అంటే నీకు అంత జలసీ. అందుకే మీరు అందరూ టాబ్లెట్లు వేసుకోండి, వీళ్ళు గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాలండి వీళ్ళందరూ. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు పనులు చక్క పెడుతుంటే అమరావతి మీద కూడా రాజధాని మీద కూడా కేసులు వేయడంపై వైసీపీ మీరేమంటారు? సార్ ఇంకా అదైతే ఏంది ఇదైతే వాళ్ళకి మింగుడు పడట్లా. ప్రతి నెల ఒక పథకం వచ్చేస్తుంది. బాబు సూపర్ 6 అనే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమానికి ఒక పథకం రిలీజ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ పెరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి. 135,000 కోట్ల కంపెనీలు ఒకే కంపెనీకి వచ్చిందంటే గూగుల్ లాంటి సంస్థ ఇంకా కంపెనీలు నారా లోకేష్ గారు మన ఆస్ట్రేలియా వెళ్ళటం కానీ, సిడ్నీ వెళ్ళటం కానీ ఇవన్నీ జరుగుతుంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజులన్నీ డెవలప్ చేసుకుని వస్తుంటే బాబు గారు మొత్తం సంక్షేమ పథకాల మీద చూస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పేటీఎం బ్యాచ్కి మింగుడు పడట్లా. ఇలాంటి బురదలు నువ్వు వేసినా ఎన్ని కేసులు వేసినా న్యాయమే గెలుస్తుంది. అంటే ఎందుకని ఇలా చేస్తారు? కేసులు ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవడం వాళ్ళకి ఇష్టం లేదంటారా? ఇష్టం లేదండి. ఇష్టం అయితే మళ్ళీ రేపు అధికారం ఇవ్వరు కదా. ఎంత డెవలప్ అయిపోతే రేపు మళ్ళీ వాళ్ళకి అధికారం ఇవ్వరు. అధికారం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు. మేమే చేస్తాం. అసలు కంపెనీ వస్తే మీరు గర్వపడాలి కానీ ఏమంటే ఈ కంపెనీ ఇలా కాదు ఇక్కడ పెట్టండి, లేదా కంపెనీ వచ్చింది ఇక్కడ కాదు ఇంకో రాష్ట్రంలో పెట్టండి అని అడగాలి, ఇంకో జిల్లాలో పెట్టండి అని అడగాలి. కానీ ఇదంతా అసలు వద్దు. కేసులు వేయడం ఏంటంటే దుర్మార్గ ఆలోచనలు ఇవన్నీ.